ప్రకృతి నుంచి అందరూ హ్యాపీగా ఉన్నాం. ఇక మీద ఇంకొక 5 years తర్వాత ఇదంతా ఉండదు. ఇక మాకు పుట్టబోయే పిల్లలు వికలాంగులు అవుతారు. మన కూలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి, కనబడుతున్నాయి, 100% కనబడుతున్నాయి. ఇక్కడ 100% వ్యవసాయం చేసుకొని వ్యవసాయం పైన ఆధారపడి పశువుల పైన వ్యవసాయం పైన ఆధారం పడే ఉన్నారు. ఇక్కడ పొద్దున లేస్తే చేనులలోనే ఉంటారు, ఊర్లో ఎవరు ఉండరు. అలాంటి ప్రకృతి పల్లెటూరికి వచ్చి మీరు డంపింగ్ యార్డ్ పెడతాం, మీరు అందరు నాశనం కాండి అంటే మేము ఎందుకు ఒప్పుకుంటాం? మీ పట్టణం చెత్త మాకొద్దు. ఈ మెదక్కి సంబంధించిన ఎమ్మెల్యే అయితే ప్రస్తుతం ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు. మరి ఎమ్మెల్యే దగ్గరికి ఇప్పుడు వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేసి ఇలా ఈ విషయంలో ఎమ్మెల్యే గారి గతంలో వాళ్ళు ఆల్రెడీ రాజనరసింహ గారికి రిప్రజెంటేటివ్ ఇచ్చారు, మేము చూసుకుంటామని చెప్పినారు. సడన్ గా ఈ రోజు ఇన్ని రోజులు చేయలేదు, సడన్ గా వచ్చేసి రాత్రి మమ్మల్ని అందరిని అదుపులోకి తీసుకొని రాత్రి 100 టిప్పర్లతో రోడ్ వేయడం జరుగుతుంది. ఎవరు చెప్పారు? ఫారెస్ట్ వాళ్ళు రైతు ఒక చిన్న చెట్టు వాళ్ళ అవసరానికి కొట్టేస్తే తీసుకుపోయి జైలు వేస్తారు. ఈరోజు 100 వృక్షాలని పెద్ద వృక్షాలని నాశనం చేస్తారు కదా, ప్రకృతిని నాశనం చేస్తారు కదా. మరి ఫారెస్ట్ అధికారులు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు? హైవే పైన చెత్త ఏరేస్తున్న ఫారెస్ట్ అధికారులు మరి మీ ఫారెస్ట్ నడమకే ఇవాళ 100,000 టన్నుల చెత్త రావాల్సి వస్తుంది రేపు పొద్దున డంపింగ్ అడుగుతుంది. మీరు ఎందుకు పర్మిషన్ ఇస్తారని మేము అడుగుతున్నాం. పల్లెలు పచ్చగా ఉండొద్దా? మరి లేదంటే మేము ఊరందరినీ కాల్ చేపియండి, మమ్మల్ని చంపేయండి, మా చావుల పైన డంపింగ్ యార్డ్ కట్టుకుంటారా? మీరు ఏం చేస్తారా చేసుకోండి. దేశానికి మేము అవసరం లేదు, మా పల్లెలు అవసరం లేదంటే మీరు ఏమన్నా చేసుకోవచ్చు. రైట్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి గ్రామంలో ఉంటూ ఎప్పుడైనా ఇట్లాంటి సమస్యలు ఎదురైనాయి? ఇదివరకు గలేసారిగా ఇప్పుడే 10 ఏళ్ళ కొలు అవుతుందట మాకు తెలియదు. ఇప్పుడు తెలిసింది మాకు సంగతి తెలిసింది. ఇప్పుడు 4 రోజుల కొల మేము ఇట్లా చేసినా కానీ ఒక్క కలెక్టర్ కూడా వస్తలేరు. మరి ప్రజలంతా మరి ఏం చేస్తాం అనుకుంటారు, ఎట్లా చేస్తారు? మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మరి వాళ్ళు ఏం కథ వాళ్ళు మా దగ్గరికి రావాలి. మా పొలాలు పాడైపోతాయి, మా పిల్లలు చచ్చిపోతారు, మేము చచ్చిపోతాం. మా పరిస్థితులు ఎట్లా? మీ గ్రామానికి సంబంధించిన పిల్లలే సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపిల్లు కదా, ఏ ఒక్క పోలీస్ అధికారి కావచ్చు ఏమైనా నాయకులైనా ఎవరైనా వచ్చి మాట్లాడిల్లా మరి ఇప్పటి వరకు? ఒక్కరు కూడా రాలేరు సార్, ఒక్కరు రాలేరు, ఒక్కరు కూడా న్యాయం చెప్పలేరు. ఈ ఊరికి ఒక్కరు కూడా వచ్చి ఎత్తులు ఏం కథ రాలేదు. దొంగతనం వచ్చి తెలంగాణ మొగలను పక్కలకెళ్ళి ఎత్తుకొని పోతున్నారు. ఎట్లా చేయాలి సార్? మరి అది ఎందుకు మీరేమైనా తప్పు చేసిల్లా? మేమేం తప్పు చేసినాం సార్? వాళ్ళని అడగాలి, సార్ని అడగాలి. ఎవరో వచ్చేది ఎవరు ఎత్తుకపోతారు, ఎవరు ఎత్తుకపోతారు మాకేం తెలుసు సార్? మేము లేస్తాం, పొద్దుగల లేస్తాం, 8 గంటలకు చేనులు ఉంటాం, 6 గంటలకు వస్తాం, వండుకుంటాం, తింటాం, పాటాం. పొందాక జరగడిచాలి మాకేం మెరక సార్? సార్లు చేసే ప్రపంచం అంతా కలెక్టర్లు, ఎంటీలు, ఎఫ్జీలు పెద్ద రాయకురు మేమందరం ఓటేస్తేనే వాడు గెలుస్తాడు. వాడు గెలిచి మమ్మల్ని ఇదంతా నష్టం చేస్తానికి మేము రావాలన్నా బతకాలనా? మా పరిస్థితి లేదు. ఈ సంటి గుడ్డు ఏం చేస్తాడు, గీ కూడా ఏం చేస్తాడు? ఈ పరిస్థితులు ఎట్లా బతకాలి వీళ్ళు? ఎట్లనే ఇంత గుడ్డుని లేపి పెద్ద మనల్ని పెంచి పెద్ద చేస్తే మనం ఇంతవరకు వచ్చాం. ఈ వీడిలో మనం అందరం అయితే ఆ పిల్లల పరిస్థితి ఎట్లా? వాళ్ళ బతుకు తెరు ఎట్లా? ఇక్కడదో కాడిచెత్త తీసుకొచ్చి చచ్చిపోయిన వాళ్ళని బతికిన వాళ్ళని తీసుకొచ్చి అట్లా వేసిపోతామంటే కూడా మరి ఆ వాసన భరింపలేక మరి ఊరు కొట్టుకపోయి ఊరు దాస్తుందా? మేము దాస్తామా? పిల్లలు దాస్తారా? మరి పట్టణం అంతా చిట్టు ఉంటుందా? మరి పల్లెటూరు చచ్చిపోవాలా సార్? మరి ఇప్పుడు దాదాపు నీకు 40 నుంచి 50 ఏళ్ళు ఉంటాయి. 50 ఏళ్ళ ఇంత ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఈ డంప్యార్డ్ తీసుకొస్తే అనారోగ్య సమస్యలు అవుతాయని అధికారులకు తెలియదంటారు. మరి ఏర్పడితే ఏమో సార్, మాకు రాగ తెలుస్తుండొచ్చు. ఇక ఇట్లా వస్తే మేము ఒప్పుకోం సార్. మాకైతే అది ఒక్కటి మాత్రం ఒప్పుకోం. మేము ఏది వయ్యొద్దు, ఏది మా ఊరికి ఏది కచ్చర రావద్దు. మేము మా ఊరు, మా పంటలు, మా పొలాలు అందరు మేము మంచిగా ఉండాలి. అందరికీ రాజానికి, పోలీసులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు అందరికీ దండం పెడతాను సార్. మాకైతే పెద్ద ఆరోగ్యం అవుతుంది. ఆ చెత్తల కచ్చర ఎత్తుకొచ్చి ఎక్కడనో తీసుకొస్తారు, చంపేస్తారు, ఆ ఊళ్ళు లేచిపోతారు. నల్లవాళ్ళకి ఏమొస్తుంది? నల్లవాళ్ళ చంపేసిపోతారు ఏమన్నట్టు అవుతుంది. పొరుగురికి వెళ్ళి తెస్తారు, చంపేసిపోతారు. ఆ పరిస్థితులు ఇప్పుడు తోబట్టుకొని పోతే నాకు అవకాశం లేదు సార్. నా పరిస్థితి నేను బుగులు పట్టి ఇంట్లో ఉంటున్నాను. ఎందుకు ఈ పోలీసులను చూసి ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నా? నిర్బంధం ఎక్కడ చూసినా వాళ్ళదే ఉంది. నేను హాస్పిటల్కి పోతే ఏడికి వెళ్తున్నావు అమ్మా అని ఇట్లా దొబ్బిరు. సార్ నేను చచ్చిపోతా సార్, దాకాన పోతున్నా పోమన్నారు. హాస్పిటల్ పోతానా కూడా ఆపుతుర్రు. దాకాన పోతుంటే కూడా ఆపితే మరి మంచి సావాలన్నా బతకాలనా? మరి దానికి అర్థమైంది సార్. మరి మీరు ఇట్లా చేస్తే మేము ఏం బతకాలి చెప్పు? ఇప్పుడు ఆడవాళ్ళు అంటేనేమో ఆడవాళ్ళని అంటారు. ఇప్పుడు తెలియని మగ పొరలు అంటేనేమో మగ పొరలు అంటారు. జేందాలకు వస్తేనేమో దొంగతనం డోర్లు కొడుతారు. అయ్యో ఎవరు వచ్చిరని లేచిటాకాల దన్మని వేసుకొని పోతారు. అది మీకు న్యాయమే? పోలీసులే మరి ఇగోలు వేసుకుపోతారు. చెప్తలేరు, మళ్ళీ వస్తారా అంటారు. కాలు మళ్ళీ వస్తారా అని తీసుకొని పోతారు.
ఫోన్ వచ్చినప్పుడు టక్మని ఫోన్ చేస్తుండ్రు, అరే మా పలానా మనిషి ఫోన్ చేసిండు, ఏ టైం ఎట్లనో అని భార్యకు చెప్పకుండానే మనం గేట్ బయటకు వెళ్తాం. భార్య ఏమంటది, ఎక్కడ వెళ్తున్నాడు, అరే ఒక 5 నిమిషాలు ఫోన్ వచ్చింది అని మనం అర్జెంట్ వెళ్ళిపోతాం. కానీ బయటకు వెళ్ళగానే లుంగి కట్టుకున్నా కానీ నువ్వు బండి ఎక్కుతూ మెడల బట్టి బండి ఎక్కిస్తారు. ఎంతమంది అరెస్ట్ చేసి ఇప్పటివరకు? ఇప్పటికీ మొన్న 70 మందిని అరెస్ట్ చేశారు ఊళ్ళో వాళ్ళు నల్లవల్లిలో. మళ్ళీ నిన్న పొద్దున 60 మందిని అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రము మెదకు మన మెదక్ ఎంపీ ఫోన్ చేసి ఆయన ఫోన్ చేసి చెప్తే మీరు ఇస్తారని నేను రావాలని అంటే అప్పుడు 5 నిమిషాలలో వీళ్ళు బయటకు వచ్చారు. 5 గంటకల్లా వచ్చేసారు. వచ్చి మాకు దగడు బొగులు మా కొడుకులు ఎటువేయాలి, మా నాయనలు ఎటువేయాలని మాకు ఆగమాగం అంతా తర్వాయి బట్టి వ్యాన్లు వేసుకొని పోతే ఇది ఏం ప్రభుత్వం, ఇది దొంగ ప్రభుత్వమా, దొర ప్రభుత్వమా, ఇది ఏం ప్రభుత్వం, ఇది ఏం నాయకు, ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన ఇదే అంటుంది కదా వాళ్ళు. ఏమది ఇది కొట్టకుండా తిట్టకుండా లోటలు పట్టినట్టు ఇది ఏమది? సరే చేస్తున్నావు సార్, ఒక్క మాట, నువ్వు చేస్తున్నావు ఓటేసేటప్పుడు ఇంటికి వస్తున్నావు బరాబరి, అమ్మ నాకు ఓటే అని అడుగుతున్నావు, మా హక్కుతో నువ్వు ఓటేస్తున్నాము, నిన్ను గెలిపిస్తున్నాము, బరాబరి నీకు ఏదంటే అది సహకారం చేస్తున్నావు. సమస్య ఉన్నప్పుడు ఎందుకు వస్తలేదు ఇదే నాయకులు? ఈ సమస్య వచ్చినప్పుడు మాకిట నువ్వు ఒక ఏది ఆన్లైన్లో, ఇప్పుడు ఫోన్లో ఆన్లైన్ ఉంది, ఏదంటే అది టక్మని పనులు అయిపోతున్నాయి. మరి ఆన్లైన్లో ఒక్క మాట, మరి నల్లవల్లి గ్రామంలో పలాని చివర ఏది అడవి, పచ్చని అడవిలో ఈ మురికి చెత్త యేసుడు ఆయనకు ఎంత మంచి అనిపిస్తుందా? ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం పెట్టిండు, తెలంగాణ ప్రభుత్వం అన్నప్పుడు పచ్చడి పొలాలు చూసు, పచ్చడి చెట్లు చూడు, ఇవన్నీ ఎంత మంచిగా ఉంటాయి. అసోంటిది ఇప్పుడు ఎక్కడో మురికి కాలువ తెచ్చి మన అడవిలో పోస్తే కొట్టాలన్నా బిడ్డల పెళ్లి చేస్తాం, పొయ్యిల కట్టే కొట్టాలన్నా పర్మిషన్ కావాలి. పత్రిక తీసుకుపోయి నీకు ఇచ్చొస్తేనే పొయ్యిల కట్టే కొట్టుకొని తీసుకొని రానిస్తావు. మరి ఇవాళ నీకు కట్టె కొట్టి నువ్వు రోడ్డు పోసి చెత్త తీసుకొచ్చి పోసే కారణం నీ కొడుకు ఇచ్చిన దమ్ము. ప్రభుత్వమే కదా చేసేది, ఇదే ప్రజాపాలన అని చెప్తుంది మరి ప్రభుత్వం. ఎందుకు ఇచ్చారు దమ్ము మీకు? ఎవరు చేస్తారు దమ్ము? మరి మేమేం కావాలి? మేము పొయ్యిల కట్ట కొడతానేమో మమ్మల్ని జైలు వేస్తావు. నువ్వు కట్టేంత కొట్టుకోపోయి, నువ్వు అడవిలో కొట్టుకోపోయి, అడవిలో అంతా తీసుకుపోయి నువ్వు రోడ్డు పోసి చెత్త తెచ్చి కచ్చర వచ్చి నువ్వు అన్ని చేస్తామని నీ న్యాయం ఉంది. మాకు న్యాయం లేదా? మాకు ఎవరు దిక్కులేడా? మేము గెలిపిస్తేనే కదా ప్రపంచంలో గెలిచింది. రాజకీయంలో నువ్వు అర్థం చేసుకొని అందరికి నమస్కారం, అర్థం చేసుకొని మమ్మల్ని దయచేసి మా ఊరికి ఎవరు చెత్త పోయొద్దు, మా ఊరిని మంచిగా కాపాడుకోవాలి. అంతవరకు సారిగా మేము ఏం చేసిన అందరికి దయచేసి చెప్తున్నాం. ఇక నా కోట ఇరట్టో కూడా వస్తాడు, నా కోట ఇరట్టో కూడా వస్తాడు. మరి ఇవాళ ఎవరు రాలేడు? మేము అడగమా సార్? మా కట్టు మతులతో లేదా? ఇప్పటివరకు ఎవరు ఎవరో పాడాయిరో ఇక వాళ్ళని అక్కడ వస్తాయి. నేను చదువుకోలేను, నాకు ఆ పేర్లు రావు. ఓట్లు అడిగి మన ఓట్లు వేసేటప్పుడు వచ్చిల్లా నీ దగ్గరికి? అందరు వచ్చిర్రు, నీటికి వచ్చిల్లా? వచ్చిర్రు. మరి ఇప్పుడు నీ ఊళ్ళో సమస్య ఉన్నప్పుడు ఎందుకు వస్తలేదు అడగ? ఏమో మరి వాళ్ళ లంగలా దొంగలా మొత్తం వాళ్ళ నాకు తెలియదు. ఇక నేను కుళ్ళంటున్నా సార్, నన్ను ఏడికన్నా పట్టాను కానీ లంగలా దొంగలా మాకు తెలియదు. నువ్వు అట్లా తిడితే మరి అరెస్ట్లు చేస్తారు. ఎట్లా వేస్తే పోతే పోతానేమో, సస్తే వస్తానేమో సార్. ఏం చేస్తాం మరి? ఊరు కోసం సావాలని కానీ సిద్ధంగానే డంప్యాడ్ అయితే రానియా సార్, రానియా. నాకైతే మస్తు బాధ. మా పొలాలు అక్కడనే ఉన్నాయి సార్. మేము కోతలను కొట్టాలంటే పొద్దుగాల 7 గంటలకు పోయి కూర్చుంటే నేను కోతల కాడ, రాత్రి 7 గంటలకు వస్తా నేను. మరి పంట అదంతా వచ్చిన మురికా చెత్త వచ్చినాక మరి పంట పడుతుందా? పంట పడుతుందా సార్? పంట పడుతుందా? అక్కడ జర్ర బుక్కడి తిందామంటే అక్కడ రాను, కరిస్తే దాకాన పోయింది. మాది అడవిలే చేను సార్, అక్కడనే అడవిలో ఉంది మా చేనులు. మరి ఇక పొట్టెడితులు మాకు వస్తున్నాయి కదా మేము బతికేది. ఏది లేకుంటే ఎట్లా బతుకుతాం సార్? మేము పండిస్తేనే, ఇప్పుడు మేము పంటలు పండిస్తేనే హైదరాబాద్కి వస్తాయి. వాళ్ళు రాసిన తినేది ఎవరిది? మా ప్రభుత్వం ఉంటుంది కదా వాళ్ళు తినేది. వాళ్ళు తిన్నది మీ ఊళ్ళో వాడేస్తా, మా ఊళ్ళో పండించిందే కదా వాళ్ళు తినేది, కొనేది. వాళ్ళు తిన్నది మీ ఊళ్ళో వాడేస్తాం, మళ్ళీ మీ ఊరికి పంపిస్తాం. మా ఊరికి ఎందుకు పంపిస్తారు సార్? అట్లా పంపించకుండా మాకు కొంచెం న్యాయం చేయరు సార్. జర మీకు దయచేసి మీకు కాలు మొక్కుతాము.